స్వతంత్ర భారతం ఎన్ని ఏళ్ళు? ఏ చట్టం శిక్షించింది హత్యా నిందితుడిని? ఏ సెక్షన్ ఓదార్చింది అత్యాచార బాధితురాల్ని? భారతావని అమ్ముల పొదిలో రొమ్ములు గుద్ది రక్తం తాగే రాక్షసులదా ఈ స్వాతంత్రం? స్వదేశంలో ఉచిత విద్య, విదేశాలకు విజ్ఞానాన్ని అందిస్తుంటే ఏ సలహా ఆపింది పరాయి భిక్షకు తరలిపోతున్న యువతరాన్ని? ఆ సిరుల తల్లి పతనాన్ని శాసించిన డాలర్ల డబ్బుదా ఈ స్వాతంత్రం? ఉచిత పథకాల కోసం ఉన్నోడే సిగ్గు లేకుండా చేతులు చాస్తుంటే ఏ అధికారం అడ్డుకుంది పేదల కడుపు కొట్టే ఆ పెద్దోడిని? నేల తల్లి ఒడిలో సేద తీరుతూ కడుపు కొట్టే నీచులదా ఈ స్వాతంత్రం? కులమత వర్ణాలంటూ సభ్య సమాజమే అభ్యుదయానికి సమాధి కడుతుంటే ఏ సమిష్టి పునాది ఈ స్వరాజ్య దేశాన్ని అభివృద్ధి ఆకాంక్షలపై నిలిపేది? పైసలు, పలుకుబడి ఉంటేనే దైవం కూడా దివ్య దర్శనమిస్తుంటే సామాన్య ప్రజల సమస్యలకు ఏ నాయకుడు న్యాయం చూపేది? న్యాయదేవత కళ్లకు గంతలు కట్టిన దుర్మార్గులదా ఈ స్వాతంత్రం? ఉచిత స్థలాల కోసం ప్రాకులాడే చవటల్లారా, ఉచిత బస్సు కోసం కొట్టుకు చచ్చే మూర్ఖుల్లారా, నిరుద్యోగ భృతి కోసం కక్కుర్తిపడే సోమరుల్లారా, 5 ఏళ్లకొకసారి వచ్చే ఓటును ఎవరికి తాకట్టు పెడుతున్నారు? ప్రశ్నించే హక్కును నువ్వే వదులుకుంటే ప్రశ్నించలేని నీకు పాలకుడిని ఎన్నుకునే అధికారం ఎక్కడిది? అధికారమే అంధకారమైతే అసలు నీకు స్వాతంత్రం ఎక్కడిది? స్వాతంత్రం అంటే జెండా ఎగరేయడమేనా? ఎగరేసిన జెండాకు జేజేలు కొట్టడమేనా? స్వాతంత్రం అంటే జాతీయ గీతం పాడటమేనా? పాడిన గీతాన్ని పాటించక పక్కన పడేయడమేనా? అమరవీరుల త్యాగాలతో బానిస సంకెళ్ళు తెంచుకుని స్వాతంత్రాన్ని సాధించామా? లేక ఆ త్యాగాలను నీరుగార్చి ఆ సంకెళ్లను మళ్ళీ మన చేతులతోనే మన మెడకు చుట్టుకుంటూ మనల్ని మనమే నిర్బంధించుకున్నామా? స్వాతంత్రం సాధించామా? లేక స్వాతంత్రాన్ని కోల్పోయామా?